ఈరోజు శనిత్రయోదశి అని చెప్పేసి అవి కొంటే మంచిది, ఇవి కొంటే మంచిది, ఇంటికి తెచ్చుకోండి అని చెప్పేసి తెగ చెక్కలు కొడుతుంది కదా ఫోనుల్లో, యూట్యూబ్ ఛానల్స్లో. మరి బంగారం అయితే మనం కొనే రేంజ్లో లేదు. ఆల్మోస్ట్ వెండి కూడా పెరిగిపోయింది. ఇత్తడి వంటింట్లో సామాను కొనుక్కుంటే మంచిది అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా బిజినెస్ స్ట్రాటజీ. మరి మీరేం చేశారో కామెంట్ చేయండి. నేనైతే ఇంట్లో పనులన్నీ పూర్తి చేసేసుకొని పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇల్లు వాకిలి శుభ్రం చేసేసుకొని పూజ అయితే చేసుకున్నాను. మా వారు ఈ పుస్తకం ఎప్పుడో పుస్తక ప్రదర్శనశాలలో చూసి బుక్ గిఫ్ట్గా తెచ్చారు. ఇందులో వెంకటేశ్వర స్వామి నామాలు అయితే చదువుకుంటాను అప్పుడప్పుడు. ఈరోజు శనివారం ప్లస్ శనిత్రయోదశి సందర్భంగా స్పెషల్గా చేసుకోవచ్చు. శనిదేవుడి అనుగ్రహం ఉంటే మంచిది అంటారు కదా. మనకు దగ్గరలో నర్సింగోల్లో ఉంది శనిదేవుని ఆలయం. అక్కడికి వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుందన్నమాట. శనివారం స్పెషల్గా ఉంటుంది. ఇదొక పాజిటివ్ ఎనర్జీ మాత్రమే. మనం ప్రశాంతంగా దేవుడికి దండం పెట్టుకోవాలన్నప్పుడు శుచిగా స్నానం చేసి ప్రశాంతంగా దేవుడికి దండం పెట్టుకుంటాం కదా, మనసు అనేది శుద్ధిపరుస్తుంది అనమాట. అదే ఏ పని లేకుండా ఖాళీగా ఉంటే ఆ రోజు మూడీగా లోన్లీగా ఫీల్ అవుతాము. ఏదేమైనా కానీ మనం మనసు ప్రశాంతంగా ఉండాలి. మనం చేసే ప్రతి పని మంచిదై ఉండాలి. మనం సంపాదించే సంపదలో కొంత దానానికై ఖర్చు పెట్టాలి. మనం సంపాదించుకున్నది మన ఆరోగ్యం కోసం, మన ఫ్యామిలీ కోసం దాచుకోవాలి. నేనైతే ఇలా ఆలోచించాను, ఇలా చేశాను. మీరేం చేశారో కామెంట్ చేయండి మరి.